హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన రెసిపీలో చికెన్ చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇందులో కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుంది. లైట్గా ఫ్రై అవ్వాల్సి వస్తుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను లేదా 1.5 స్పూను గరం మసాలా పేస్ట్, 2 స్పూన్స్ ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అన్నీ కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకొని ఇందులో మనం చికెన్ వేసుకోవాలి. కడిగి పెట్టుకుని చికెన్ వేసుకొని సరిపడా సాల్ట్, మూడు స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా దీనికి పట్టేసి తీసి అంతకి ఇప్పుడు ఇందులో కూర సరిపోయినట్టు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని ఇందులో పెట్టుకొని మూత పెట్టుకోవటమే. చికెన్ కర్రీ అయిపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.